హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్రికెట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫీల్డ్ పొజిషన్స్ గురించి తెలుసుకుందాం. ఫీల్డ్ పొజిషన్ గురించే కాకుండా ఫీల్డ్ రూల్స్ గురించి కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. సో నేనైతే ఎంఎస్ పెయింట్ ఉపయోగించి ఇలా క్రికెట్ ఫీల్డ్ డ్రా చేశాను. సో ఇదైతే పిచ్. ఇక్కడ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తాడు. బ్యాటింగ్ చేసేది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని అజ్యూమ్ చేసుకోండి. బ్యాట్స్మెన్ వెనకాల వికెట్ కీపర్ ఉంటాడు, అలాగే బౌలర్ ఇక్కడ ఉంటాడు. ఇక ఇదైతే 30 యార్డ్ సర్కిల్, ఇది అందరికీ తెలిసిందే. ఇది బౌండరీ లైన్. సో ఈ 30 యార్డ్ సర్కిల్ లోపల ఉండేదాన్ని అంతా ఇన్ఫీల్డ్ అంటారు. ఈ 30 యార్డ్ సర్కిల్ బయట ఉండేదాన్ని అంతా అవుట్ ఫీల్డ్ అంటారు. ఇక ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ అంతా పిచ్కు ప్యారలల్గా ఒక లైన్ గీసి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే బ్యాట్స్మెన్కి రైట్ సైడ్ ఉండేదాన్ని ఆఫ్ సైడ్ అంటారు. బ్యాట్స్మెన్కి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని లెగ్ సైడ్ లేదా ఆన్ సైడ్ అంటారు. ఇక బ్యాట్స్మెన్ దగ్గర నుండి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసి ఈ ఫీల్డ్ని 2 పార్ట్స్ చేసుకుంటే బ్యాట్స్మెన్ వెనకాల ఉండేదాన్ని బిహైండ్ ద స్క్వేర్ లేదా బిహైండ్ ద వికెట్ అంటారు. అలాగే బ్యాట్స్మెన్కి ఎదురువైపు ఉండే ఫీల్డ్ అంతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్ అంటారు. సో ఈ 4 అయితే గుర్తుపెట్టుకోండి: ఆఫ్ సైడ్, లెగ్ సైడ్, బిహైండ్ ద వికెట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వికెట్. ఇక ఇప్పుడు మొత్తం క్రికెట్ ఫీల్డ్ను నేను 8 రీజియన్స్గా డివైడ్ చేశాను. సో 8 రీజియన్స్ని అయితే మిమ్మల్ని ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్లా ఒక మిర్రర్ డైమెన్షన్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి లాంగ్ ఆఫ్. ఇది బ్యాట్స్మెన్కి స్ట్రైట్గా ఉంటుంది. ఇక దీనికి ఆపోజిట్గా మిర్రర్లో చూస్తే లాంగ్ ఆన్ ఉంటుంది. సో లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్. ఇక లాంగ్ ఆఫ్ తర్వాత కవర్ రీజన్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మిర్రర్లో ఉండేది మిడ్ వికెట్. కవర్, మిడ్ వికెట్. ఇక కవర్ పైన ఉండే రీజియన్ పాయింట్ రీజియన్. దీనికి ఆపోజిట్లో ఉండేది స్క్వేర్ లెగ్. పాయింట్, స్క్వేర్ లెగ్. ఇక పాయింట్ తర్వాత ఉండే రీజియన్ థర్డ్ మ్యాన్. ఈ థర్డ్ మ్యాన్కి ఆపోజిట్గా ఉండేది ఫైన్ లెగ్. సో మీరు ఈ రీజియన్స్ని అయితే ఒక మిర్రర్ ఎఫెక్ట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే లాంగ్ ఆఫ్కి ఆపోజిట్లో ఉండేది లాంగ్ ఆన్, కవర్కి ఆపోజిట్లో ఉండేది మిడ్ వికెట్, పాయింట్కి ఆపోజిట్ స్క్వేర్ లెగ్, థర్డ్ మ్యాన్కి ఆపోజిట్ ఫైన్ లెగ్. సో 8 రీజియన్స్ని అయితే ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని బట్టే నేను మీకు ఫీల్డ్ పొజిషన్స్ని ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ లాంగ్ ఆఫ్, లాంగ్ ఆన్కి సర్కిల్ లోపల ఉండే ఏరియాను మిడ్ ఆఫ్, మిడ్ ఆన్ అంటారు. సో మిడ్ రీజియన్స్ ఇవి మిడ్ రీజియన్స్, ఇవి లాంగ్ రీజియన్స్. ఆఫ్ సైడ్ ఉంది కాబట్టి లాంగ్ ఆఫ్, మిడ్ ఆఫ్. ఆన్ సైడ్ ఉంది కాబట్టి లాంగ్ ఆన్, మిడ్ ఆన్. ఇక ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ పొజిషన్స్ను లాంగ్ రీజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫీల్డర్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ ఫీల్డర్ని మిడ్ ఆఫ్ అంటారు. ఇక ఈ మిడ్ ఆఫ్కి స్ట్రైట్గా వెనకాల ఫీల్డర్ని ప్లేస్ చేస్తే దీన్ని లాంగ్ ఆఫ్ అంటారు. ఇక ఈ మిడ్ ఆఫ్ పైన పిచ్కి దగ్గరలో ఫీల్డర్ని ప్లేస్ చేస్తే దీన్ని షార్ట్ మిడ్ ఆఫ్ అంటారు. అదే ఫీల్డర్ను బ్యాట్స్మెన్ దగ్గరలో ప్లేస్ చేస్తే ఈ రీజియన్లో దాన్ని సిల్లీ మిడ్ ఆఫ్ అంటారు. ఇక ఈ మిడ్ ఆఫ్ ఫీల్డర్ని సర్కిల్ మీద పెడితే ఆ ఫీల్డర్ను డీప్ మిడ్ ఆఫ్ ఫీల్డర్ అంటారు. సో ఇవన్నీ ఒక లైన్లో ఉన్నాయి కదా, వీటిని గుర్తుపెట్టుకోండి: లాంగ్ ఆఫ్, డీప్ మిడ్ ఆఫ్, మిడ్ ఆఫ్, షార్ట్ మిడ్ ఆఫ్, సిల్లీ మిడ్ ఆఫ్. ఇక ఈ లాంగ్ ఆఫ్ను కొంచెం పైకి ప్లేస్ చేస్తే దీన్ని వైడ్ లాంగ్ ఆఫ్ అంటారు. అదే ఈ లాంగ్ ఆఫ్ను కొంచెం ఇలా లోపలికి ప్లేస్ చేస్తే దీన్ని స్ట్రైట్ లాంగ్ ఆఫ్ అంటారు. సేమ్ మిడ్ ఆఫ్ విషయంలో కూడా అంతే. ఈ మిడ్ ఆఫ్ ఫీల్డర్ను కొంచెం ఇలా ఇటు సైడ్ పైకి ప్లేస్ చేస్తే వైడ్ మిడ్ ఆఫ్ అంటారు. అలా కాకుండా బౌలర్ దగ్గరికి ప్లేస్ చేస్తే స్ట్రైట్ మిడ్ ఆఫ్ అంటారు. ఇక ఇప్పుడు లాంగ్ ఆఫ్ రీజియన్లో ఇలా స్ట్రైట్ లైన్లో ఉన్న ఈ ఫీల్డ్ పొజిషన్స్ అన్నింటినీ ఇటు సైడ్ మిర్రర్ చేయండి. సో మిర్రర్ చేశారు కదా. ఇక ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న ఫీల్డ్ పొజిషన్స్ అన్నింటికి ఆఫ్ అని ఉంది. అది ఇటు సైడ్కి వచ్చేసరికి అది ఆన్ అవుతుంది. అంటే ఇది లాంగ్ ఆన్, డీప్ మిడ్ ఆన్, మిడ్ ఆన్, షార్ట్ మిడ్ ఆన్, సిల్లీ మిడ్ ఆన్. ఇక ఇటు సైడ్ చెప్పుకున్నట్టే ఈ లాంగ్ ఆన్ను కొంచెం వైడ్గా ప్లేస్ చేస్తే వైడ్ లాంగ్ ఆన్ అంటారు. అలా కాకుండా దగ్గరగా ప్లేస్ చేస్తే స్ట్రైట్ లాంగ్ ఆన్ అంటారు. మిడ్ ఆన్ కూడా సేమ్, వైడ్ ప్లేస్ చేస్తే వైడ్ మిడ్ ఆన్, కొంచెం ఇలా బౌలర్ దగ్గరికి ప్లేస్ చేస్తే స్ట్రైట్ మిడ్ ఆన్ అంటారు. సో మనకైతే ఈ 2 రీజియన్స్లో ఉండే ట్రెడిషనల్ ఫీల్డింగ్ పొజిషన్స్ అయితే ఇవే. ఇక నెక్స్ట్ కవర్ రీజియన్లోకి వెళ్తాం. సో కవర్కి ఆపోజిట్ ఏంటి? మిడ్ వికెట్. గుర్తుంది కదా.
ఇప్పుడు కవర్ రీజియన్లో ఫీల్డింగ్ పొజిషన్ సెట్ చేద్దాం. ఈ కవర్ రీజియన్లో సెంటర్లో 38 సర్కిల్ లైన్ మీద ఫీల్డర్ను ప్లేస్ చేస్తే అతన్ని కవర్ ఫీల్డర్ అంటారు. ఇక ఈ కవర్ పొజిషన్కు కొంచెం ఎదర్ ఫీల్డర్ని ప్లేస్ చేస్తే షార్ట్ కవర్ అంటారు. అదే వెనకాల ప్లేస్ చేస్తే అవుట్ ఫీల్డ్లో డీప్ కవర్ అంటారు. సో షార్ట్ కవర్, డీప్ కవర్. ఇక ఇప్పుడు ఈ కవర్ పొజిషన్ నుంచి కొంచెం కిందకి ఇలా లైన్ మీద ఫీల్డర్ ఉంటే దాన్ని ఎక్స్ట్రా కవర్ అంటారు. ఇక ఈ ఎక్స్ట్రా కవర్కు కింద ఉండే ఫీల్డర్ను డీప్ ఎక్స్ట్రా కవర్ అంటారు. సో కవర్ రీజియన్లో ఉండే మెయిన్ ఫీల్డింగ్ పొజిషన్స్ అయితే ఇవి. ఇక ఇప్పుడు వీటిని ఇటు సైడ్ మిర్రర్ చేయండి. అంటే కవర్ రీజియన్లో ఉన్న ఫీల్డ్ పొజిషన్ అన్నింటినీ మిడ్ వికెట్ రీజియన్లో మిర్రర్ చేయండి, ఎక్సెప్ట్ ఎక్స్ట్రా కవర్ వదిలేయండి. సో ఇప్పుడు ఈ ఫీల్డర్ని మిడ్ వికెట్ ఫీల్డర్ అంటారు. ఈ మిడ్ వికెట్కు పైనుండే ఫీల్డర్ని షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ అంటారు. ఇక ఈ మిడ్ వికెట్కు కింద ఉండే ఫీల్డర్ను డీప్ మిడ్ వికెట్ అంటారు. ఇక ఈ డీప్ మిడ్ వికెట్కి ఇలా కింద వైపు ఉండే ఫీల్డర్ను ఫార్వర్డ్ డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ అంటారు. సో కవర్ మరియు మిడ్ వికెట్ రీజియన్లో ఉండే ఫీల్డర్స్ పొజిషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇవన్నీ ట్రెడిషనల్ మాట. ఇక నెక్స్ట్ రీజియన్కి వెళ్దాం. నెక్స్ట్ రీజియన్ పాయింట్కి ఆపోజిట్ ఉండేది స్క్వేర్ లెగ్. సో ట్రెడిషనల్ పాయింట్ ఫీల్డర్ అయితే ఈ 38 సర్కిల్ మీద ఈ పొజిషన్లో ఉంటాడు. సో మీరు ఈ పాయింట్ ఫీల్డర్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బ్యాట్స్మెన్కు ప్యారలల్గా ఉంటాడు. సో ఇలా బ్యాట్స్మెన్కు ప్యారలల్గా ఉంటే పాయింట్ అంటాం. ఇక ఈ పాయింట్కు పైన ఫీల్డర్ ఉంటే అతని ఫార్వర్డ్ పాయింట్ ఫీల్డర్ అంటాం. అదే వెనక సైడ్ ఉంటే బ్యాక్వర్డ్ పాయింట్ అంటాం. అలా కాకుండా ఈ కవర్ రీజియన్ మీద ఉంటే కవర్ పాయింట్ అంటాం. సో పాయింట్, ఫార్వర్డ్ పాయింట్, కవర్ పాయింట్, బ్యాక్వర్డ్ పాయింట్. ఇక ఇప్పుడు ఈ పాయింట్ ఫీల్డర్ కింద అవుట్ ఫీల్డ్లో ఒక ఫీల్డర్ని ప్లేస్ చేస్తే అతని డీప్ పాయింట్ అంటారు. అలాగే ఈ కవర్ పాయింట్కు కింద ప్లేస్ చేస్తే డీప్ కవర్ పాయింట్ అంటారు. ఈ డీప్ కవర్ పాయింట్ని స్వీపర్ కవర్ అని కూడా అంటారు. ఇక ఈ బ్యాక్వర్డ్ పాయింట్కు వెనకాల ఫీల్డర్ని ప్లేస్ చేస్తే దాన్ని డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ అంటారు. సో పాయింట్, డీప్ పాయింట్, కవర్ పాయింట్, డీప్ కవర్ పాయింట్ లేదా స్వీపర్ కవర్, బ్యాక్వర్డ్ పాయింట్ అండ్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్. ఇక ఈ పాయింట్ ఫీల్డర్ను బ్యాట్స్మెన్ దగ్గరలో పెడితే సిల్లీ పాయింట్ అంటారు. సో మనం పాయింట్కి ఆపోజిట్ స్క్వేర్ లెగ్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ పొజిషన్ అన్నింటినీ ఇటు సైడ్ మిర్రర్ చేయండి. సో ఇక్కడ పాయింట్ అని పిలిచింది ఇక్కడ స్క్వేర్ లెగ్ అవుతుంది. సో స్క్వేర్ లెగ్, బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్, డీప్ ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్. అయితే బ్యాట్స్మెన్ దగ్గరగా ఉండే ఫీల్డ్ పొజిషన్ని సిల్లీ స్క్వేర్ లెగ్ అనకుండా షార్ట్ లెగ్ అంటారు. సో షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్. ఇక మనకు మిగిలిన 2 రీజియన్స్ థర్డ్ మ్యాన్ అండ్ ఫైన్ లెగ్. సో థర్డ్ మ్యాన్కి ఆపోజిట్ ఫైన్ లెగ్. అయితే ఈ థర్డ్ మ్యాన్ ఫీల్డ్ పొజిషన్స్ను ముందు అవుట్ ఫీల్డ్లో చూద్దాం. సో ఫస్ట్ ఫీల్డర్ని ఇక్కడ ప్లేస్ చేస్తే అతన్ని థర్డ్ మ్యాన్ అంటారు. ఇక ఈ థర్డ్ మ్యాన్కు పైకి ఫీల్డర్ని ప్లేస్ చేస్తే అతని స్క్వేర్ థర్డ్ మ్యాన్ అంటారు. అలా కాకుండా ఇలా బ్యాక్ సైడ్ ప్లేస్ చేస్తే ఫైన్ థర్డ్ మ్యాన్ అంటారు. అలా కాకుండా ఇలా వెనక్కి ప్లేస్ చేస్తే డీప్ థర్డ్ మ్యాన్ అంటారు. అలా కాకుండా ఇలా ఫ్రంట్కి ప్లేస్ చేస్తే షార్ట్ థర్డ్ మ్యాన్ అంటారు. సో థర్డ్ మ్యాన్, స్క్వేర్ థర్డ్ మ్యాన్, ఫైన్ థర్డ్ మ్యాన్, డీప్ థర్డ్ మ్యాన్, షార్ట్ థర్డ్ మ్యాన్. ఇక ఇప్పుడు ఈ 4 ఫీల్డ్ పొజిషన్ను ఇటు సైడ్ మిర్రర్ చేయండి. సో ఇదైతే ఫైన్ లెగ్. దీనికి ఇలా స్క్వేర్ సైడ్ ఉండేది స్క్వేర్ ఫైన్ లెగ్, ఇలా ఇటు సైడ్ ఉండేది స్ట్రైట్ ఫైన్ లెగ్, బ్యాక్ సైడ్ ఉండేది డీప్ ఫైన్ లెగ్, ఫ్రంట్ సైడ్ ఉండేది షార్ట్ ఫైన్ లెగ్. సో ఫైన్ లెగ్, స్క్వేర్ ఫైన్ లెగ్, స్ట్రైట్ ఫైన్ లెగ్, డీప్ ఫైన్ లెగ్, షార్ట్ ఫైన్ లెగ్. ఇక ఐదింటితో పాటు ఈ స్ట్రైట్ ఫైన్ లెగ్ వెనకాల కొంచెం ఇటు సైడ్ ఉండే ఫీల్డ్ పొజిషన్ను లాంగ్ లెగ్ అంటారు.
సో గైస్, ఈ 2 రీజియన్స్లో అవుట్ఫీల్డ్లో ఉండే మెయిన్ ఫీల్డ్ పొజిషన్స్ అయితే ఇవి. ఇక వీటిని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్లో వెనక్కుంటే డీప్ స్క్వేర్ థర్డ్ మ్యాన్ అంటారు. అలాగే ఈ స్క్వేర్ ఫైన్ లెగ్ బాగా వెనక్కుంటే డీప్ స్క్వేర్ ఫైన్ లెగ్ అంటారు. ఇక ఇప్పుడు ఈ 2 రీజియన్స్లో ఇన్నర్ ఫీల్డ్ పొజిషన్స్ గురించి తెలుసుకుందాం. సో వికెట్ కీపర్కి పక్కన ఉండేవన్నీ స్లిప్స్. ఫస్ట్ స్లిప్, సెకండ్ స్లిప్, థర్డ్ స్లిప్, ఇలా ఫోర్త్ స్లిప్, ఫిఫ్త్ స్లిప్ ఇలా ఉంటాయి. ఈ స్లిప్స్ వెనకాల ఈ బ్యాక్వర్డ్ పాయింట్కి స్ట్రైట్గా ఉండే ఫీల్డ్ పొజిషన్ను గల్లీ అంటారు. సో ఇదైతే పిచ్ ఎడ్జ్కు కరెక్ట్గా ఉంటుంది. సో ఈ పొజిషన్ అయితే గల్లీ అంటారు. సో ఇప్పుడు రెండింటిని మిర్రర్ చేయండి. ఇటు సైడ్ ఉంటే దాన్ని లెగ్ స్లిప్ అంటారు. అలాగే గల్లీ ఇటు సైడ్ ఉంటే దాన్ని లెగ్ గల్లీ అంటారు. సో లెగ్ గల్లీ, లెగ్ స్లిప్. సో ఇన్ఫీల్డ్లో వీటితో పాటు ఇంకో ఎక్స్ట్రా పొజిషన్ ఉంటుంది, దాన్నే బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్ అంటారు. సో షార్ట్ లెగ్ ఇక్కడ ప్లేస్ చేసాం కదా, దీనికి బ్యాక్ సైడ్ ఉండేదాన్ని బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే లెగ్ గల్లీ వెనకాల ఉంటుంది. సో ఇవి గైస్ మెయిన్గా ఉండే ఫీల్డ్ పొజిషన్స్. ఇవైతే అన్ని ట్రెడిషనల్ ఫీల్డ్ పొజిషన్స్. ఇక వీటితో పాటు వీటిని షార్ట్ చేసి కొంచెం ఎదరకు పెట్టి వెనక పెడితే వాటిని వైడ్ అని, లాంగ్ అని, లేదా ఫైన్ అని ఇలా చిన్న చిన్న పేర్లు పెట్టి పిలుస్తారు. సో మీకైతే మ్యాక్సిమం కామెంటరీలో వినిపించే ఫీల్డ్ పొజిషన్స్ అయితే ఇవే. ఈ పొజిషన్స్ మీద ఎక్కువగా బేస్ అయ్యి ఫీల్డ్ అనేది సెట్ చేస్తారు. సో మీరు వీటిని బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, ఎందుకన్నా డీప్ వెళ్ళక్కర్లేదు. ఇక ఇప్పుడు మీకు కొన్ని ఫీల్డ్ రూల్స్ చెప్తున్నాను కదా. సో ఫస్ట్ రూల్ ఏంటంటే బిహైండ్ ద స్క్వేర్ లెగ్ సైడ్ ఓన్లీ 2 ఫీల్డర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అది టెస్ట్ ఫార్మెట్ అయినా, వన్డే ఫార్మెట్ అయినా, T20 ఫార్మెట్ అయినా. సో ఏ ఫార్మెట్ అయినా సరే బిహైండ్ ద స్క్వేర్ లెగ్ సైడ్ అంటే బిహైండ్ ద స్క్వేర్ అంటే ఇది, లెగ్ సైడ్ అంటే ఇది. సో ఈ 180 degrees ఫీల్డ్ పొజిషన్లో ఓన్లీ 2 ఫీల్డర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అది పవర్ ప్లే అయినా ఏదైనా సరే, ఏ ఫార్మెట్ అయినా సరే మ్యాక్సిమం 2 ఫీల్డర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇక వన్డే T20 ఫార్మాట్ విషయానికి వస్తే ఈ లెగ్ సైడ్ టోటల్గా మ్యాక్సిమం 5 ఫీల్డర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. అంటే ఇటు సైడ్ 5 కన్నా ఎక్కువ మంది ఫీల్డర్స్ని పెట్టకూడదు, అంటే బ్యాట్స్మెన్కి లెగ్ సైడ్. ఈ మ్యాక్సిమం 5లో మ్యాక్సిమం 2 మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు. అంటే 2 ఇక్కడ పెట్టుకుంటే 3 ఇటు సైడ్ పెట్టుకోవాలి. టెస్ట్ ఫార్మాట్లో అయితే ఈ రూల్ లేదు. టెస్ట్ ఫార్మాట్లో లెగ్ సైడ్ మొత్తం 9 ఫీల్డర్స్ని కూడా అలౌ చేస్తారు. ఈ 9 ఫీల్డర్లో 2 మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు. మిగతా 7 ఫీల్డర్స్ని పెట్టుకుంటే ఇటు సైడ్ ఈ రీజియన్లోనే పెట్టుకోవాలి. కానీ వన్డే T20 ఫార్మాట్లో మాత్రం లెగ్ సైడ్ ఓన్లీ 5 ఫీల్డర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఇక వీటితో పాటు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో మీకుండే పవర్ ప్లే రూల్స్ తెలుసు. పవర్ ప్లే 1లో ఈ సర్కిల్ బయట 2 అలౌ చేస్తారు. పవర్ ప్లే 2లో ఈ సర్కిల్ బయట 4 అలౌ చేస్తారు. పవర్ ప్లే 3లో ఈ సర్కిల్ బయట 5 అలౌ చేస్తారు. సో ఇవి గైస్ ఫీల్డ్ పొజిషన్స్ అండ్ ఫీల్డ్ రూల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.